హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, ఆలు కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా ఒక 6 ఉల్లగడ్డలు అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే కలర్ అయితే చేంజ్ అయితే అవ్వదు అనమాట, లేదంటే నల్లగా అయిపోతుంది. మసాలా కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక అర్ధ చిప్ప కొబ్బరి అనమాట, ఒట్టి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని 2-3 ఒట్టిమిరపకాయలు, చెక్క, లవంగాలు, ఒక అర్ధ ఎర్రగడ్డ, 2 టమోటాలు, కొత్తిమీర. ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు, ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి అయితే వేసి మిక్సీకి అయితే వేసుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్లో కానీ, ముద్దలో కానీ, చపాతీ, పూరి, దోశలో కూడా చాలా బాగుంటుంది. ముందుగా మనమైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెంగా నూనె, సాసులు, ఎర్రగడ్డ, ఒట్టిమిరకాయలు వేసి, కరివేపాకు వేసి, తిరగబాత వేసుకొని ఈ మసాలా అనేది 70% ఉడికిపోయిన తర్వాత మనం ఉల్లగడ్డ అయితే వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. దీని ఫుల్ వ్లాగ్ వచ్చేసి కింద ఉంది, చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.